టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు మనం చెప్పుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి చక్కగా ఈ వారం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పుకోవాలి. మనం జన్మంలో ఉన్నటువంటి గురుడు శుభ ఫలితాలను ఇస్తున్నాడు. విద్యార్థులకి చక్కటి స్పృహ ఈ వారం కలుగుతుంది. మేము చదువుకోవాలి, బాగుపడాలి, మేము మరి ఈ డిస్ట్రాక్షన్స్కి లోను కాకూడదు అనేటటువంటి ఆలోచనతో విద్యార్థులంతా కూడా బాగా చదవడం, మరి మంచి మార్కులు రావడానికి అవకాశాలు పునాదులు వేసుకుంటారు ఈ వారంలో. అలాగే రాహు 12 ఉన్నటువంటి ఇది మొండితనంతో ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. ఇల్యూజన్స్, భ్రమల్లో ఉంటున్నాం మనము, దీన్ని మనం పోగొట్టుకోవాలి అని చెప్పి ప్రయత్నపూర్వకంగా వీళ్ళు చేయడం జరుగుతుంది. ప్రయత్నాలు లాభంలో ఉన్నటువంటి శని, మార్కెటింగ్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి, ఏజెంట్లకి మంచి లాభాలను ఇస్తాయి. ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, ఐరన్ వెల్డింగ్ దగ్గర నుంచి, ఫౌండరీస్ దగ్గర నుంచి, చిన్న బిజినెస్ల దగ్గర నుంచి పెద్ద బిజినెస్లు, ఇండస్ట్రీస్ రన్ చేసేటటువంటి వాళ్ళంతా కూడా, ఈ ఐరన్ బిజినెస్ చేసేవాళ్ళు, స్క్రాప్, వీళ్ళంతా కూడా అత్యధికంగా సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో వీళ్ళు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మరి ఎలక్ట్రానిక్స్, తర్వాత సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా ఈ వ్యాపారాలు అప్పుడు మొదలు పెట్టడం అంత శ్రేయస్కరమైనటువంటి పని కాదు. అలాగే 6వ ఇంట ఉన్నటువంటి కేతువు చేపల రొయ్యల వ్యాపారాలని కనుక చేసుకుంటే మంచి లాభాలు రావడానికి ఈ వారంలో అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాలకు సంబంధించిన రిలేషన్స్ పెంచుకోవాలా, అలాగే ఫారిన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లు చాలా బాగుంటాయి. అలాగే ఈ యొక్క శుక్రుడు, కుజుడు, బుధుడు మరి ఈ వారంలో అంతా కూడా మనకి ఈ 10వ ఉండడం మంచి ఫలితాలని మీకు తీసుకురావడం జరుగుతుంది. విద్యార్థులు బ్రహ్మాండంగా బాగుపడతారు. మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకు కిలోంపావు శనకల్ని, పసుపు రంగు వస్త్రాలని ఇచ్చి గురువారం నాడు పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి గానగాపురం దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి, గురుచరిత్ర చదువుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.